హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆశా వర్కర్లకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు చెప్పింది. ఇక ఆశాలు దీర్ఘకాలంగా చేస్తున్న కొన్ని డిమాండ్లను అంగీకరించింది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడమే కాకుండా వారికి గ్రాడ్యుటీ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. వారికి 6 నెలల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కూడా మంజూరుకు ఓకే చెప్పింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎన్టీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక ఆశాలు పనిచేసిన కాలానికి సంవత్సరానికి 5,000 చొప్పున పదవీ విరమణ చేసే నాటికి గరిష్టంగా 1.50 లక్షల గ్రాడ్యుటీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక గ్రాడ్యుటీ చెల్లించడానికి మొత్తం 645 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ఆశాలకు గ్రాడ్యుటీ చెల్లించే రాష్ట్రంగాను ఏపీ నిలవనుంది. ఇది ఆర్థిక భారంతో కూడిన అంశమైనప్పటికీ తమ ప్రధాన డిమాండ్లను ఆమోదించిన సీఎం చంద్రబాబుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.